ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలంటారు. ఆ వయసు దాటితే వచ్చేటటువంటిది పిచ్చ పిచ్చ భ్రమలు, భ్రాంతుల్లో ఉంటారనడానికి సాక్ష్యం. జపాన్‌లో ముందు సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన అబ్బాయిని చేసుకోవాలని అమ్మాయి, అదే సందర్భంలో తాము సెటిల్ అయ్యి ఉద్యోగం చేసుకుంటూ లేదా సంపాదించుకుంటూ అప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాలన్నటువంటిది అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా అదే ఫీలింగ్ ఉంది. వాటి ఇంపాక్ట్ అక్కడ పెళ్ళిళ్ళు కావట్లేదు. చివరికి 25 దాటాక చిత్తభ్రమలు ప్రారంభమై 30 దాటాక పిచ్చ పెరుగుతదనుకుంటా. 32 ఏళ్ల అమ్మాయి జపాన్‌లో అఫీషియల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్సన్‌ని పెళ్లి చేసుకుందట. తనే క్రియేట్ చేసుకుందంట చాట్‌జీపీటీలో. ఎట్లాంటి అబ్బాయి కళ్ళు గావాలి, ఎట్లాంటి అబ్బాయి తల గావాలి, ఎట్లాంటి అబ్బాయిది ఇదంతా డిజైన్ చేసుకొని, తనే ఒక చాట్‌జీపీటీ తయారు చేసుకొని, దాంతో నిరంతరం మాట్లాడుకుంటూ నన్ను బాగా అర్థం చేసుకునేటటువంటిది ఇదే అంటూ దానికి కలూస్ అని పేరు పెట్టి ఇప్పుడు వర్చువల్ మ్యారేజ్ అనమాట. అమ్మాయి ఏదైతే గౌను, ఆ పెళ్ళికి సంబంధించిందంతా చేసుకుంటూ, అటు పక్కన వర్చువల్‌లో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని నాకు పెళ్లయిపోయిందని ప్రకటించుకుందనమాట. ఇదివరకు ఆ మధ్యన గనక కొంతమంది సెల్ఫ్ మ్యారేజెస్ అని తమని తామే పెళ్లి చేసుకుంటున్నామని, లేదంటే గనక సహజీవనం చేస్తామంటూ ఓపెన్‌గా కాల్స్ చేసి, అదొక పార్టీలు ఇచ్చుకుని ఎలాంటి వింత వైఖరులు అవలంబించారో, అదేదో తిక్క తలకెక్కితే గనక రోకలు తలకి చుట్టుకుంటారన్నట్టుగా ఉందనమాట వ్యవహారం.